ఒక 300 ఏళ్ల క్రితం నాటి ఒక దృశ్యాన్ని మన కళ్ల ముందుంచుకుందాం. అంటే ఒక సాధారణ వ్యాపారి ఉదయం నుండి రాత్రి వరకు కష్టపడి పనిచేస్తాడు. చాలా కష్టపడతాడు పాపం. అవును. కానీ తను సంపాదించిన దాంట్లో సగానికి పైగా పన్నుల రూపంలో ఆ పాలకుల ఖజానాకు వెళ్ళిపోతోంది. అతనికి లోపల ఎంతో కోపంగా ఉంది, కడుపు మండిపోతోంది అనుకోండి. కానీ ఆ కోపాన్ని పంచుకోవడానికి అప్పట్లో మనలాగా స్మార్ట్ ఫోన్లు లేవు, ఈ సోషల్ మీడియా లేదు. కనీసం రోడ్డు మీదకొచ్చి నిరసన తెలిపే ధైర్యం కూడా ఉండేది కాదు అప్పట్లో. అదే కదా. ఎందుకంటే అలా చేస్తే నేరుగా జైలుకే. కాబట్టి ఆ వ్యాపారి ఏం చేస్తాడు, ఆ బాధను గుండెల్లోనే పెట్టుకుని తన కర్మ అనుకుని సైలెంట్గా భరిస్తాడు. ఖచ్చితంగా వేరే దారి లేదు కదా. రైట్. కానీ చరిత్రలో ఒకానొక దశలో ఎక్కడో విసిరేసినట్లున్నా ఈ నిశ్శబ్దమైన బాధ ఒక అత్యంత బలమైన ఆయుధంగా ఎలా మారింది? ఈనాటి మన లోతైన విశ్లేషణలో సామాన్యుల అసంతృప్తి కేవలం అరుపులుగా కాకుండా ఒక స్పష్టమైన వ్యవస్థీకృత సంస్కరణగా ఎలా మారిందో అర్థం చేసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన చర్చ. ఎందుకంటే ఈ పరిణామం కేవలం చరిత్రకు సంబంధించినది మాత్రమే కాదు. అవును. అసలు మానవ ఆలోచన విధానం ఎలా మెరుగుపడింది అని చెప్పే ఒక అద్భుతమైన ప్రయాణమిది. మనం సామాన్యుల కష్టాల గురించి చదివినప్పుడు వారు కేవలం ఆ కష్టాలను భరించారు అని మాత్రమే అనుకుంటాం కదా. నిజమే. చాలా వరకు చరిత్ర పుస్తకాల్లో అలాగే ఉంటుంది. కాని ఒకానొక దశలో వారు ఆ కష్టాలను కేవలం భరించడం మానేసి వాటిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత దానికి పరిష్కారాలను సూచించడం వైపు అడుగులు వేశారు. అంటే ఆ అడుగులే ఆధునిక సమాజానికి పునాది. వావ్! ఈ మూలాలు చదివినప్పుడు నాకు మొదట తట్టింది ఒకటే. ఎందుకంటే ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకదానికి బాధపడుతూనే ఉంటారు కదా. అంటే పన్నుల భారం, కఠినమైన నియమాలు, అధికారుల ఆధిపత్యం ఇవన్నీ కొత్తవేం కాదు. రాజులు రాజ్యాలు ఏలుతున్నప్పటినుంచి ఉన్నాయి. అవునవును. మరి అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట కాలంలోనే ఈ ప్రజాభిప్రాయమనేది ఎందుకొక శక్తిగా మారింది? వ్యవస్థీకృతం కావడానికి ముందు అసలు ప్రజల ఆలోచనలు ఎలా ఉండేవో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అనిపిస్తోంది ఇక్కడ. కరెక్ట్. అప్పటిదాకా వారు ఎదుర్కొంటున్న సమస్య వ్యక్తిగతమా లేక అందరిదా అనేది వారికి తెలిసేది కాదు కదా. అవును. ఇక్కడే మనం అప్పటి సమాజం వెనుక ఉన్న మానసిక స్థితిని అర్థం చేసుకోవాలి. చూడండి, ఆ రోజుల్లో సామాన్య ప్రజలు తమకు చాలా దూరంగా జరిగే నిర్ణయాల కింద బతుకుతూ ఉండేవాళ్ళు. ఒక ఊరిలో ఒక వ్యాపారి పన్నుల గురించి తనలో తానే కుమిలిపోయేవాడు. మరొక ఊరిలో ఒక ఉపాధ్యాయుడు ఎవరికీ పనికిరాని ఒక నియమాన్ని చూసి విసుక్కునేవాడు. ఏకాకిగా అన్నమాట. అదే ఇళ్లల్లో కుటుంబాలు తమ మధ్య న్యాయం అన్యాయం గురించి చీకట్లో కూర్చుని మాట్లాడుకునేవి. ఒక పండితుడు తను చదివిన దానికి అంగీకరించలేక తన పుస్తకంలో పక్కనేదో రాసుకునేవాడు. కానివన్నీ విడివిడిగానే ఉండేవి. ఎవరి గొడవ వారిదే. ఖచ్చితంగా. ఒకరి బాధ మరొకరికి తెలిసే అవకాశమే లేదు. అది ఒక రకమైన ఐసోలేషన్ అని చెప్పవచ్చు. అంటే ఒక పెద్ద పజిల్ ముక్కలన్నీ ఊరంతా చెల్లచదురుగా పడిపోయినట్లన్నమాట. ఎవరి దగ్గర ఏ ముక్క ఉందో వారికి మాత్రమే తెలుసు. పోలిక చాలా బావుంది. ఆ ముక్కలన్నీ ఒకచోట చేరి ఒక క్రమంలో అమరితే కాని అసలు చిత్రం బయటపడదు కదా. ఇక్కడ ఈ మూలాల్లో ఒక ఆసక్తికరమైన పదం వాడారు, సమస్యకు పేరు పెట్టడం. అవును, నేమ్ ది ప్రాబ్లం. రైట్. ఈ ఆలోచన నన్ను చాలా ఆకర్షించింది. ఇళ్లలో కుటుంబాలు కేవలం కష్టాలను మాత్రమే మాట్లాడుకోకుండా ఆ కష్టాల వెనుక ఉన్న అసలు కారణాన్ని గుర్తించి దానికొక పేరు పెట్టడం ప్రారంభించారు అని ఉంది. సమస్యకు పేరు పెట్టడం అనేది ఒక సమాజం సాధించే మొట్టమొదటి మేధోపరమైన విజయం. ఏంటంటే ఎప్పుడైతే మీరు మీ కష్టానికి ఒక కారణాన్ని చూపిస్తారో అప్పుడే అది విధిరాత కాదు, ఒక విధానంలో ఉన్న లోపం అని అర్థమవుతుంది. ఓహో, అంటే నా తప్పు కాదు, వ్యవస్థ తప్పు అంటారు. అదే కదా. పన్నులు కట్టలేకపోవడం నా చేతగానితనం కాదు, అసలు పన్నుల విధానమే అన్యాయంగా ఉంది అని పేరు పెట్టడం ఒక విప్లవాత్మకమైన మార్పు. ముద్రణా యంత్రం అంటే ప్రింటింగ్ ప్రెస్ రాకతో ఈ మార్పు మరింత వేగవంతమైంది. ఒక ఊర్లో ఒకడు రాసిన ఒక చిన్న కరపత్రం 100 మైళ్ల దూరంలో ఉన్న ఇంకొకడికి చేరింది. అప్పుడు వాడికి అర్థమైంది, ఓహో, ఇది నా ఒక్కడి సమస్య కాదు, ఇది మన అందరి సమస్య అని. ఈ సమస్యకు పేరు పెట్టడమనేదాన్ని నేనిలా ఊహించుకున్నాను. అంటే ఒక ఊళ్ళో భారీ వర్షం పడుతోంది, ఎవరింట్లో వారున్నారు, కాని అందరి ఇళ్ల పైకప్పులు కురుస్తున్నాయి. అప్పుడు ఎవరికి వారేమనుకుంటారు, నా ఇల్లు మాత్రమే కురుస్తోంది,
నేను సరిగ్గా కట్టుకోలేదు కాబట్టి ఇది నా దురదృష్టం అనుకుంటారు. అవును. ఎప్పుడైతే వర్షం తగ్గాక అందరూ బయటకొచ్చి మాట్లాడుకుంటారో అప్పుడు వారికి అర్థమవుతుంది, అందరిల్లూ కురుస్తున్నాయి అంటే ఇది మన దురదృష్టం కాదు, ఊళ్ళో ఇల్లు కట్టిన ఆ కాంట్రాక్టర్ వాడిన మెటీరియల్ లోపం అని. ఖచ్చితంగా. చాలా చక్కటి ఉదాహరణ ఇది. అప్పటిదాకా వ్యక్తిగతంగా ఉన్న బాధ ఎప్పుడైతే దానికి నిర్మాణ లోపం అని పేరు పెట్టారో అప్పుడది వ్యవస్థాగత సమస్యగా మారిపోయింది. సరిగ్గా చెప్పారు. అది కేవలం మీ పర్సనల్ ప్రాబ్లం కాదు అని తెలుసుకోవడం మనుషుల్లో చాలా ధైర్యాన్నిస్తుంది. కానీ ఇక్కడ మనం కొంచెం లోతుగా ఆలోచించాలి. సమస్యకు పేరు పెట్టినంత మాత్రాన, అందరికీ ఒకేసారి కోపం వచ్చినంత మాత్రాన వ్యవస్థలు మారిపోవు కదా. అవును, మారిపోవు. అందరూ కలిసి వర్షంలో నిలబడి కాంట్రాక్టర్ని తిట్టుకున్నంత మాత్రాన ఆ ఇల్లు రిపేర్ అయిపోదు. ఇక్కడే నాకో పెద్ద సందేహమొస్తోంది. మనం చరిత్ర పుస్తకాలలో చదువుతాం, 100 ఏళ్లుగా ప్రజలు కోపంతో రగిలిపోయారు అని. ఒకవేళ ఊళ్ళో వాళ్లంతా కలిసి ఒకేసారి రాజుగారి కోట ముందుకెళ్ళి గట్టిగా అరిస్తే పాలకులకు భయం వెయ్యదా? సాధారణంగా అయితే వెయ్యాలి. అదే కదా, 1000 మంది కోపంతో వస్తే ఎవరికైనా వణుగు పుడుతుంది కదా. మరి ఈ మూలాల్లో చూస్తే కేవలం ఆ భావోద్వేగం, ఆ కోపం మాత్రమే అధికారంలో ఉన్నవారిని భయపెట్టలేకపోయింది అని ఉంది. ఎందుకు వాళ్లు సురక్షితంగానే ఉన్నట్లు భావించారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. ఎందుకంటే నాయకులకు, ఆ రాజులకు ఒక విషయం బాగా తెలుసు. ఒక గుంపుగా వచ్చిన కోపమనేది మండుతున్న గడ్డిలాంటిది. మండుతున్న గడ్డి. అవును. అది భగ్గున మండుతుంది, కాని అంతే త్వరగా ఆరిపోతుంది. ఒక 1000 స్వరాలు కోటముందరిస్తే అది కేవలం ఒక శబ్దంలాంటిది, అంటే నాయిస్. రేపుదయం వాళ్లు అలసిపోయి తమ పనులకు వెళ్ళిపోతారు. ఓహో. ఆ 1000 మంది 1000 వేర్వేరు దిశల్లో ఫిర్యాదు చేస్తే అధికారం ఎప్పుడూ సురక్షితంగానే ఉంటుంది. ప్రజలు అన్యాయం జరుగుతోందని ఎంత ఏకీభవించినా సరే, అయితే ఇప్పుడేమి కావాలి, దాన్ని ఎలా మార్చాలి అని అడగడం తెలియకపోతే ఆ అసంతృప్తి గాలిలో కలిసిపోతుంది. అందుకే నాయకులు ఈ గుంపుల కోపాన్ని చూసి పెద్దగా భయపడరు. వావ్! అంటే నాయకులకు ప్రజల ఉద్వేగపూరితమైన కోపమంటే ఇష్టమన్నమాట? ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఎందుకంటే ఆ కోపాన్ని ఈజీగా మేనేజ్ చెయ్యొచ్చు. కాని ఈ చరిత్ర ఎక్కడ మలుపు తిరిగిందంటే, ఎప్పుడైతే ఆ చెదిరిపోయిన స్వరం ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపాదనగా మారిందో అప్పుడే అసలైన భయం మొదలైంది. ఖచ్చితంగా. ఈ భావోద్వేగం కాస్త డిమాండ్గా మారడమనే ప్రయాణం గురించి ఈ మూలాల్లో ఉన్న ఉదాహరణలు చదువుతుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. అవునవును. ఈ ఫిర్యాదు నుండి ప్రతిపాదన వరకు జరిగిన ప్రయాణమే సంస్కరణల పుట్టుక. ప్రజలు నాకెందుకు ఈ అన్యాయం జరుగుతోంది అని అడగడం మానేసి, ఇది ఎలా మారాలి అని అడగడం ప్రారంభించారు. నేను దీనికి సంబంధించిన ఆ వ్యాపారుల బృందం ఉదాహరణ చదివాను. అది ఎంత వ్యూహాత్మకంగా ఉందంటే, ఒక ఊరిలో కొంతమంది వ్యాపారులు పన్నుల మీద తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కదా. వాళ్లు రోడ్డెక్కి అధికారులు దిష్టిబొమ్మలు తగిలేయలేదు, కత్తులు పట్టుకుని కోటమీదకు వెళ్లలేదు. వాళ్ళొక గదిలో కూర్చుని ఒక రాతపూర్వక పత్రాన్ని సిద్ధం చేశారు. వాళ్లు వాడిన పదాలు చాలా జాగ్రత్తగా ఎంపిక చేశారు. అధికారులను అస్సలు దూషించలేదు. అదే వాళ్ల తెలివి. అవును. బదులుగా తమ వ్యాపారాలకు పన్నుల ఎలా నష్టం చేస్తున్నాయో ఒక జాబితా రాశారు. పక్క ఊరిలో పన్నులు తక్కువగా ఉండటం వల్ల అక్కడి వ్యాపారం ఎలా పెరుగుతోందో పోల్చి చూపించారు. చివరగా మన ఊళ్ళో కూడా ఆ విధానం తెస్తే మీ ఖజానాకే లాభం అని మార్పును కోరారు. ఇది చదువుతుంటే వాళ్ల లాజిక్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది. ఉదాహరణలో మనం గమనించాల్సిన అతి ముఖ్యమైన అంశం వాళ్ల భాష. వాళ్లు వాడింది తిరుగుబాటు భాష కాదు, దాన్ని మనం వ్యవస్థీకృత ఆలోచనల భాష అనొచ్చు. వ్యవస్థీకృత ఆలోచన. అవును. ఒక సమస్యను ఎత్తిచూపడం మాత్రమే కాదు, దానికొక ఆచరణాత్మకమైన పరిష్కారాన్ని టేబుల్ మీద పెట్టడం. అలాగే ఇంకో ఉదాహరణ కూడా ఉంది కదా, ఉపాధ్యాయులు, పాఠకులు ఒకచోట చేరి చర్చించిన విధానం. అవును. వాళ్లు కూడా నిబంధనలు అన్యాయంగా ఉన్నాయి, మమ్మల్ని చదువుకోనివ్వడం లేదు అని ఏడవలేదు. ఏ నియమాలు మార్చితే అభ్యాసానికి ఆటంకం ఉండదు, ఏది దాన్ని న్యాయంగా మారుస్తుంది అని చర్చించారు. ఈ పత్రాలు చూసినప్పుడు అధికారులకు పట్టిన చెమటలు నాకర్థమవుతున్నాయి. అంటే ఒక పదునైన కత్తి పట్టుకుని అరిచే గుంపు కన్నా మర్యాదపూర్వకంగా, చాలా స్పష్టంగా, లాజిక్తో రాసిన ఒక పత్రం పాలకులకు ఎన్నో రెట్లు ఎక్కువ భయం పుట్టించింది కదా. 100% నిజం. ఎందుకంటే
ఒకసారి ఆ కాగితం మీదున్న లాజిక్ బయటికొచ్చాక దాన్ని ఎవరూ కాదనలేరు. దాన్ని లాఠీతో కొట్టి పారేయలేరు. కరెక్ట్. ఫిర్యాదుకు ప్రతిపాదనకు ఉన్న వ్యత్యాసం ఇదే. ఫిర్యాదు అనేది మీ బాధను చూపిస్తుంది, కాని సంస్కరణ అనేది పాలకులకు ఒక కొత్త దిశను చూపిస్తుంది. చూడండి, వ్యవస్థ ఎప్పుడూ తన తప్పులను ఒప్పుకోవడానికి ఇష్టపడదు. అవును, ఏ వ్యవస్థ ఒప్పుకోదు. నాయకులు ఈ ఆచరణాత్మక ప్రశ్నలను చూసి ముప్పుగా భావించారు. ఎందుకంటే ప్రజలు కేవలం ప్రతిస్పందించడం లేదు, వారు స్వంతంగా ఆలోచిస్తున్నారు అని ఈ పత్రాలు నిరూపించాయి. కోపాన్ని తుడిచేయొచ్చు, కాని ఆలోచనను ఎవరూ తుడిచేయలేరు. ఇక్కడే ముద్రణ యంత్రం అంటే ఆ ప్రింటింగ్ ప్రెస్ పాత్ర అమోఘమనిపిస్తుంది. ఎందుకంటే ఆలోచన ఒకరి మెదడులో ఉంటే సరిపోదు. 10 మంది కూర్చుని ఒక గదిలో మాట్లాడుకున్నా సరిపోదు. ఆ మాటలు ఆ గదిలోనే గాలిలో కలిసిపోవచ్చు. కాని ఆ ఆలోచనలను సజీవంగా ఉంచడానికి ఒక జ్ఞాపక శక్తి అవసరం. ఆ జ్ఞాపక శక్తిని ముద్రని ఇచ్చింది కదా. అవును, ముద్రణాయంత్రం కేవలం సమాచారాన్ని వ్యాప్తి చేసే సాధనం మాత్రమే కాదు, అది సంస్కరణలకు ఒక శాశ్వతమైన ఆకృతినిచ్చింది. మీరొక సమావేశంలో చాలా అద్భుతమైన ప్రసంగం ఇవ్వచ్చు, ఆ క్షణంలో జనం చప్పట్లు కొట్టొచ్చు. రైట్. కాని 2 రోజుల తర్వాత అందులో సగం విషయాలు ఎవరికీ గుర్తుండవు. కాని ఆ ప్రసంగాన్నే ఒక కరపత్రంగా ముద్రించి పంచితే ఆ కాగితం మీ జేబులో ఉంటుంది. దాన్ని మీరు చదవొచ్చు, మీ స్నేహితుడికివ్వచ్చు, పదే పదే చదువుకొని ఆ వాదనను పదును పెట్టుకోవచ్చు. ఓహో. ఈ ముద్రణ ద్వారానే ప్రజాభిప్రాయానికి ఒక నిరంతర కొనసాగింపు దొరికింది. దీని అర్థం చేసుకోవడానికి నేను ఇంకో సారూప్యత చెప్తాను. ఇది కరెక్టో కాదో మీరు చెప్పాలి. చెప్పండి. ఒక సమాజం మార్పు కోసం పోరాడుతున్నప్పుడు వారిలో ఉన్న ఆ ధైర్యమనేది ఒక వాహనానికి ఇంధనం లాంటిదనుకుందాం. ఇంధనం ఉంటేనే బండి ముందుకు కదులుతుంది గదా. అవును. కాని ఒక నిర్మాణం లేదా డిజైన్ అనేది ఆ వాహనం యొక్క స్టీరింగ్ వీల్ లాంటిది. స్టీరింగ్ లేకుండా ఎంత పవర్ఫుల్ ఇంధనమున్నా ఆ వాహనం గుడ్డిగా ముందుకు వెళ్ళి ఎక్కడో ఒకచోట గోడకు ఢీకొడుతుంది. నిజమే. ఖచ్చితంగా ఏం మారాలి, ఎందుకు మారాలి, దానివల్ల ఎవరికి లాభం అనేది డిజైన్ చేయడం సమాజం నేర్చుకుంది. ఈ ప్రింటింగ్ ప్రెస్ ద్వారానే వారికి ఆ స్టీరింగ్ వీల్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మీరు చెప్పిన స్టీరింగ్ వీల్ పోలిక చాలా బావుంది. కానీ దానికి నేనింకో చిన్న పాయింట్ జతచేస్తాను. ఆ ముద్రణా యంత్రం కేవలం స్టీరింగ్ మాత్రమే కాదు, అది ఆ బండి వెళ్లే దారికి ఒక మ్యాప్ లాంటిది కూడా. మ్యాప్? అవును. ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ అనేది డిమాండ్లను కేవలం ఒక చోట నుండి ఇంకో చోటికి చేరవేయడమే కాదు, వాటిని భద్రపరిచింది. భద్రపరచడం అంటే ప్రిజర్వ్ చేయడం. నాయకులు ఆ కాగితాలను చింపేసినా, కాల్చేసినా వాటి కాపీలు మళ్లీ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. వావ్. దీనివల్లే మార్పు అనేది కేవలం ధైర్యానికి సంబంధించిన విషయం కాదు, అది ఖచ్చితమైన డిజైన్కి సంబంధించిన విషయం అని ప్రజలు గ్రహించారు. మరిలా బలమైన, చెరగని, స్పష్టమైన ప్రతిపాదనలతో సమాజం సిద్ధమైనప్పుడు అధికారం ఎలా స్పందించాల్సొచ్చింది, సమీకరణాలు ఎలా మారాయనేది చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం కదా. ఖచ్చితంగా. ఎందుకంటే అప్పటిదాకా నేను రాజును, నేను చెప్పిందే శాసనం అని కూర్చున్న పాలకులు అకస్మాత్తుగా ప్రజలడిగే లాజిక్కి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కదా. నిజమే. పాలకుల పాలిట అదొక పెద్ద పీడకలలాంటిది. ఏంటంటే ఒకప్పుడు ఏదైనా డిమాండొస్తే రాజుగారు కేవలం కుదరదుగని చెప్పేసి ఊరుకునేవారు, అది అంతటితో ముగిసిపోయేది. అని ఈ వ్యవస్థీకృత ప్రతిపాదనలు మొదలయ్యాక కుదరదు అని చెప్పడం సాధ్యం కాలేదు. వాళ్లు అడిగిన లాజిక్కు ఎదురు లాజిక్ చెప్పాలి. అంటే ఆ తిరస్కారణకు ఒక వివరణ ఇవ్వాల్సొచ్చింది. ఇది పాలకులకు ఏమాత్రం ఇష్టం లేని పని. ఆ వివరణే వాళ్ల మెడకు చుట్టుకుంది. ఎందుకంటే ఒకసారి వివరణ ఇవ్వడం మొదలుపెడితే దానికి ఎదురు ప్రశ్న వస్తుంది. మీరు ఈ పన్ను దేశరక్షణ కోసమని చెబుతున్నారు కదా, మరి పక్క దేశంలో సగం పన్నుతోనే ఇంతకంటే పెద్ద సైన్యాన్ని ఎలా పోషిస్తున్నారు అని అడిగితే ఏ రాజుకైనా చెమటలు పట్టాల్సిందే. అదే కదా. అవును. ఆ వివరణ మరిన్ని ప్రశ్నలకు దారితీసింది. ఆ ప్రశ్నలు మరింత విస్తృతమైన చర్చకు దారితీశాయి. ఈ మొత్తం ప్రక్రియ వల్ల ఏమైందంటే ఆ పాత నిర్మాణాలన్నీ హేతుబద్ధత యొక్క అంటే రీజన్ యొక్క ప్రెషర్కి గురికావడం ప్రారంభించాయి. సమాజం మౌనంగా ఉందనే నాటకమాడే అవకాశం ఇక పాలకులకు లేకుండా పోయింది. వారు సర్దుబాటు చేసుకోవడమో, చర్చలు జరపడమో, లేదా మొదట వ్యతిరేకించినా ఆ తర్వాత ప్రజల ఒత్తిడికి తలొగ్గి మారడమో చెయ్యక తప్పని పరిస్థితి ఏర్పడింది. పాలకుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం మానేసి పాఠకులు, ఉపాధ్యాయులు, వ్యాపారులు స్థానిక వర్గాల నుండి అంటే సమాజంలో కింది స్థాయి నుండి రావడం మొదలైంది. ఇది అద్భుతం కదా. ఈ పరిణామంలో మనం గమనించాల్సిన అతి గొప్ప సైకలాజికల్ షిఫ్ట్ ఒకటుంది. అది
నిరీక్షణ లేదా అంచనాలు పుట్టడం. అంచనాలు. దశాబ్దాలుగా ప్రజలు పాత వ్యవస్థను ఎందుకు భరించారంటే వారికి ఇంకో